20-25 కిలోమీటర్లు ప్రజ్ఞాపూర్ నుంచి వస్తుంది. ఇది మనకి ఏదైతే రీజనల్ రింగ్ రోడ్ ఏరియా ఉంటుందో, కొత్తగా రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కదా, అక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే 6-7 కిలోమీటర్లు దగ్గరలో ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఇది వచ్చేసి మనకు బోర్ పాయింట్. ఈ పక్కన కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మొత్తం టోటల్ ల్యాండ్ అన్నమాట. మంచి క్లియర్ టైటిల్, కంప్లీట్గా డాంబర్ రోడ్కు ఆనుకొని ఉండే ల్యాండ్. ఈ విధంగా 20 గుంటలు అయితే మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అవైలబుల్లో ఉంది. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మన దగ్గర ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు ఈ విధంగా డిఫరెంట్ సైజెస్లో కూడా మనకైతే అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే ఉంటాయి. ఇటువైపు కూడా చూడండి మొత్తం ఈ విధంగా ఉంటాయి అన్నమాట. టోటల్ నీట్గా ఉంటుంది. మంచి ల్యాండ్ కూడా కనుక చూసుకున్నట్టయితే ఇది కంప్లీట్గా మంచి డాంబర్ రోడ్డుకు ఆనుకొని ఉండే విధంగా మనకి అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, టోటల్ అగ్రికల్చర్ ల్యాండ్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇది నార్త్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. 20 గుంటలు, హాఫ్ ఎకర్ అగ్రికల్చర్ ల్యాండ్, క్లియర్ టైటిల్. మీకు ఇంత ముందుగా చెప్పినట్టుగా ఏదైతే ప్రజ్ఞాపూర్ కానీ, జగదేవ్పూర్ కానీ, షామీర్పేట నుంచి 45 నుంచి 55 మధ్యలో మనకి షామీర్పేట నుంచి కూడా ఇది ఉంటుంది అనమాట. మెయిన్గా అల్వాలు, సికింద్రాబాద్ ఇక్కడ నుంచి కనెక్టివిటీ చూసుకున్నట్టయితే 80-85 కిలోమీటర్ల మధ్యలోనే మనకి అగ్రికల్చర్ ల్యాండ్. 20 గుంటలు కావాలి అనుకునే వాళ్ళకు, తక్కువ సైజులో అగ్రికల్చర్ ల్యాండ్ చూసుకునే వాళ్ళకైతే ఇది బెస్ట్ ల్యాండ్ అని చెప్పొచ్చు. మంచిగా నీట్గా ఉంటుంది. మీకు ఇంత ముందుగా మొత్తం చూసారు, చుట్టూ కడీలు ఇవన్నీ కూడా మీకు చూపెట్టాను అనమాట. మంచి రోడ్ ఫేసింగ్ కూడా ఉంటుంది. ఈ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ఒక గుంటకు వచ్చేసి 20 గుంటలు ఉంటుంది. ఒక గుంటకు 1,60,000 గుంట చెప్తున్నారు. మొత్తం 20 గుంటల